హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా అలాగే రెగ్యులర్గా యాజ్ ఎ హౌస్ వైఫ్గా నా పనులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ ఉంటానన్నమాట. వీడియోస్ కోసమని అదే పనిగా రెడీ అయిపోయి అదే పనిగా ఇల్లు మొత్తం సర్ది ఇలాగుండదండి. రాగా రియల్గా నేను ఎలా ఉంటాననేది మాత్రమే మీకు చూపిస్తానన్నమాట. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కాసేపు అలా పడుకున్నా. అంటే మార్నింగ్ టైంలో వీడియోలు ఏమైనా ఉంటే కనుక షూట్ చేసుకుంటానమాట. అలాగే పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ చేయడం కోసం 6-6:30కి లేస్తా కాబట్టి ఇంకా మధ్యాహ్నం కాసేపైనా అలా పడుకోవాలనిపిస్తుంది అనమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా పడుకొని ఇంకా లేచిన తర్వాత చూస్తే ఇంట్లో పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయండి. నేను ఎలాగంటే మొత్తం చేసేయాలి, చేసే పడుకోవాలి ఇలా అనుకోను. నాకు ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటా, ఓపిక లేనప్పుడు పడుకుంటానన్నమాట. అలా లేచి నాకుండే చింపిరి జుట్టుని మొత్తం దువ్వేసి దానికైతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నా. ఇంకా దూకోకుండా అలాగే వదిలేసానంటే దయ్యం కనపడినట్టు కనపడుతూ ఉంటానన్నమాట. ఇంకా అలా జుట్టు వేసేసుకొని కిచెన్లోకి వచ్చేసిన. యాక్చువల్గా మళ్ళీ రోజుకి దోశ పిండి నానబెడదామని మర్చిపోయినాను అనమాట. అప్పటికే టైం 3-3:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా నైట్ పడుకునేటప్పుడు మిక్సీ పట్టుకుందాంలని దోసకైతే నానబెడుతున్నా. ఇలా 3-3:30 నానబెడితే నైట్ 9-10 ఆ టైంలో పట్టుకుంటే సరిపోతుంది కదా అని దోసకు 3 గ్లాసులు బియ్యం, అలాగే 1 గ్లాసు మినపప్పు, అటుకులు, సగ్గుబియ్యం, ఇంకా 1 స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టేశానండి. దోశకు నానబెట్టేసిన కాబట్టి ఇంకొక పని అయిపోయింది. ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా గ్యాస్ స్టవ్ ఎంత గలీజ్గా ఉందనేది. అలాగే ఉదయం కడిగిన గిన్నెలు కూడా ఎక్కడొక్కడే ఉన్నాయన్నమాట. అవి మొత్తం ఒకవైపు నుంచి సర్దుకుంటూ వస్తూ ఉన్నా. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదంటే నమ్మండి. అదే జాబ్ చేసే వాళ్ళకైతే హస్బెండ్లు కొద్దిగైనా హెల్ప్ చేస్తారు, కానీ ఇలా హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే ఆ ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా, ఆ మాత్రం పనులు కూడా చేసుకోలేవా అంటారు. పొద్దున గూకులు కడుక్కోవడం, ఎగబెట్టుకోవడం, తుడుచుకోవడం ఇదే సరిపోతుంది అనుకోండి. ఇంకా కిచెన్లో అన్నీ ఎక్కడొక్కడ సర్ది పెట్టేసి మధ్యాహ్నం చేసిన సంగటి ఉంటే కుక్కర్లో నుంచి తీసి పెట్టేసి అన్నీ ఎక్కడొక్కడ ఎత్తి పెట్టేసి ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ని అయితే మొత్తం అంతా నీట్గా తుడుచుకుంటూ వస్తున్నా. ఇంకా ఒకటేసారి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఈవినింగ్ అయితే పూజ చేసేది ఉందనమాట. సో అందుకని గ్యాస్ కౌంటర్ టాపు ఇవన్నీ క్లీన్ చేసేసి గిన్నెలు మొత్తం కడిగేసిన. ఇక్కడ గిన్నెలు కడుగుతూ నేను వీడియో తీసుకుంటుంటే మధ్యలో నా కొడుకు వచ్చి నేను సరిగ్గా కనబడట్లేదని ఒక వీడియో తీసి పెట్టిండు అనమాట. కొన్ని విషయాలలో పిల్లోళ్ళు అయితే బాగా హెల్ప్ చేస్తారండి నాకైతే. అంటే అది కూడా మనం చెప్పుకునే విధానాన్ని బట్టి ఉంటుందిలేండి. పొద్దున్నే ఎప్పుడైనా లేట్గా లేచాను అనుకోండి, నేను లేచేసరికి కుక్కర్లో అన్నం కడిగి పెట్టేస్తారు. ఇంకా నేను లేచి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తానన్నమాట. అలా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఇంకా అంతగా అన్నీ తెలియదు, కానీ స్లోగా అన్నీ నేర్పియాలి. ఇంతకీ మీ ఇళ్లలో మగపిల్లలకి పని నేర్పిస్తారా లేదా అనేది కామెంట్ చేసేయండి. నేనైతే ఇప్పుడుండే పరిస్థితుల్లో అందరూ పనులు నేర్చుకోవాలనుకుంటానండి. సో అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా కూడా పనులు నేర్పించాలి. ఇంకా ఎక్కడివక్కడ అన్నీ సర్దేసుకొని గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకున్నా. ఇప్పుడు చూడ్డానికి గ్యాస్ స్టవ్ అయితే అందంగా ఉందనమాట. కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసిన. ఇంకా ఫైనల్గా ఇవన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ 4:30-5 అలా అయినట్టుంది. ఇంకా టీ పెట్టుకుంటున్నా. టీ లేకపోతే నాకైతే అస్సలు పని అవ్వదండి. ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు పడాల్సిందే. టీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనుకోండి. ఇంకా అలా స్టవ్ పైన టీ పెట్టేసి బాల్కనీలో కొన్ని బట్టలు ఉంటే ఇంకా ఆ బట్టల్ని తీసేసి ఆరేయాల్సిన బట్టలు ఉంటే ఆరేసుకుంటూ ఉన్నా. అసలు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా పని ఎక్కువ అయిపోయిందంటే నమ్మండి. ఇంతకుముందు నీ ఇంట్లో ఇల్లు చాలా చిన్నది, ఇంత పని అనిపించేది కాదనమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇల్లు పెద్దదైపోయింది. ఇల్లు పెరిగితే పని కూడా పెద్దదైపోతుందండి. ఇంకా నాకైతే కిచెన్లో సామాన్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటే పని ఎక్కువైపోతూ ఉంది. మన పెద్దోళ్ళు చెప్పినట్టు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. నేనైతే ఇల్లు కట్టడమే కాదు, ఇల్లు మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే అనుకుంటా. ఇల్లు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎప్పటికప్పుడు ఎక్కడివక్కడ సర్దుకుంటూ ఉండాలి. అప్పుడే ఇల్లు మొత్తం నీట్గా ఉంటుందన్నమాట. అలా బట్టలన్నీ ఆరేసేసి బెడ్ పైన ఉండే బెడ్షీట్లు కూడా తీసేసి వాషింగ్ మిషన్కి వేస్తున్నా. యాక్చువల్గా ఈ బెడ్షీట్లు ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో అప్పుడు హడావిడిగా ఉండి సామాన్లు సర్దుకునేటప్పుడు
ఏ బెడ్షీట్ దొరికితే ఆ బెడ్షీట్ వేసేసినాను అనమాట. ఇంకా మొన్న డీమార్ట్కి వెళ్ళింటే కొత్త బెడ్షీట్లు అయితే తీసుకొని వచ్చిన. ఇంకా ఆ బెడ్షీట్లను అయితే బెడ్ పైన నీట్గా సర్దేసుకుంటూ వస్తున్నాం. సర్దుతున్నా కానీ ఒక్కసారి పడుకొని లేస్తే చాలండి పిల్లోళ్ళు అయితే మొత్తం గలీజ్ గలీజ్ చేసేస్తారు. పడుకున్న తర్వాత ఆ బెడ్షీట్లు మడతేయండిరా అంటే మాకు చేత కాదు, మాకు చేత కాదు. అయినా మడతేసినా సరిగ్గా మడతేయరు, నాకు నచ్చదు. సో నేను మళ్ళీ మడతేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా వాళ్ళు చేసింది మళ్ళీ చేస్తే కనుక ఒకటే తిట్లు అనుకోండి ఇంట్లో అయితే. నాకు ఎలాగంటే చేస్తే నీట్గా చేయాలి, లేకుంటే లేదు, అలా ఉంటుంది నా మైండ్ సెట్ అయితే. ఇంకా ఇక్కడ బెడ్షీట్ని అయితే మొత్తం అంతా నీట్గా సర్దుకుంటూ వస్తూ ఉన్నా. ఇంతకీ నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి. వేరే వాళ్ళు ఎవరైనా చేసిన పని నచ్చకపోతే మళ్ళీ దాన్ని రివర్స్లో చేస్తారా అనేది కామెంట్ చేయండి. నాకైతే బట్టలు మర్తేయడం కానీ ఇలా బెడ్షీట్లు పరచడం కానీ సరిగ్గా చేయకపోతే మళ్ళీ చేసుకుంటానన్నమాట. దాన్ని ఇంట్లో వాళ్ళు చూసి నీకు పెద్ద ఓసిడి ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. కానీ ఓసిడి అంటే ఫస్ట్ అసలు ఎక్కడివక్కడ నీట్గా పెట్టుకోవడం. నాకు నీట్గా పెట్టుకోవడం వచ్చు, కానీ నాకు ఓపిక ఉన్నప్పుడే చేసుకుంటాను అనమాట. అదే పనిగా నిద్రపోకుండా నీట్గా పెట్టుకోవాలి ఇలా అయితే అనుకోను. ఇంకా బెడ్షీట్ మొత్తం నీట్గా సర్దేసి అలా హాల్లోకి వెళ్ళేలోపు నా పుత్రరత్నాలు ఇద్దరైతే బుక్కులు తీసి బుద్ధివంతుల్లాగా చదువుకుంటూ ఉన్నారు. బుద్ధివంతుల్లాగా భయంకరంగా చదివేస్తారు అనుకోకండి, నేను కూర్చుంటేనే బాగా చదువుతారు. ఈ మధ్య అయితే అస్సలు కుదరట్లేదండి వాళ్ళ దగ్గర కూర్చొని చదివించడానికి. ఒకప్పుడైతే బాగా కూర్చొని చదివిపించేదాన్ని, ఇప్పుడు అస్సలు కుదరట్లేదన్నమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇంకా ఈలోపు ఇవన్నీ చేసుకుని వచ్చేలోపు అయితే టీకి ఆగిపోయినాయి. టీని అయితే వంచేసుకుంటూ ఉన్నా. నేను టీ తాగాలంటే ఆ టీ బాగా మరగాలన్నమాట, అప్పుడే తాగినట్టు అనిపించింది. లేకుంటే పాల వాసన వచ్చి అస్సలు తాగబుద్ధి కాదనమాట. అందుకని టీ పొయ్యి మీద పెట్టేసి ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేసుకుని వచ్చేలోపు టీ అయిపోతాయి. అలాగని ఎక్కువ మంట అయితే పెట్టనులేండి, సిమ్లో పెట్టేసి బాగా కాగబెడుతూ ఉంటా. ఇంకా టీ రెడీ అయిపోయినాయి కదా, 2 కప్పులలోకి పోసుకోవచ్చు. నేను మా హస్బెండ్ ప్రశాంతంగా టీ తాగుతున్నాం. అన్నమైనా తినకుండా ఉండగలను, కానీ ఈ టీ తాగకుండా మాత్రం అస్సలు ఉండలేను అనుకోండి. ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ తాగేసి ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంతకీ మీలో ఎవరికైనా ఉదయం సాయంత్రం టీ తాగే అలవాటు ఉందా అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను ఇవన్నీ చేసుకొని టీ తాగేలోపు సాయంత్రం 5:30, 6 అయిపోయింది. ఇండ్లు మొత్తం ఒకసారి చేసుకొని తడిపట్ట పెట్టేసి ఇంక స్నానం చేసుకొని పూజ స్టార్ట్ చేసిన. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ పూజ చేసింటా అంతే. ఆ తర్వాత కుదరక పూజ చేయలేదు. ఇంకా ఇప్పుడే పూజ చేయడం, మొత్తం అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదనమాట. వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే లేట్ అయిపోతుందని ఇంకా తొందరగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాం. ఇదండి ఇవాల్టి లాంగ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోస్ని కూడా ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.